పూరి జగన్నాథ్ గారు కరెక్షన్ తీసుకున్నారు పాపం. కరెక్షన్ తీసుకున్నప్పుడు ఆయన దాదాపు 7-8 హిట్లు కొట్టాడు. ఆయన 7-8 హిట్లు కొట్టారు. మళ్ళీ తర్వాత ఎందుకు డౌన్ఫాల్ వచ్చింది? దాని ప్రికాషన్స్ చెప్పాలి వాళ్ళు ఎవరైతే మనకి కరెక్ట్ చేశారో పేరు చేశారో. పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది, రెండు చెప్పు. పాజిటివ్ నెగిటివ్ రెండు. ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధు గారికి నేను అన్న వద్దు, బిరుదులు ఏమవుద్దు సార్, జేజీఎస్ అని పెట్టుకోండి, షారుఖ్ ఖాన్కి వచ్చినంత పాపులారిటీ వస్తుంది, షార్ట్ కామ్. విజయ్ దేవరకొండ గారికి చెప్పా అన్ని సాయి, విజయ్ దేవరకొండ సాయి సంథింగ్ ఏం అవసరం లేదు, వీడీకే విజయ్ దేవరకొండ వీడీకే. ఇప్పుడు మనకి వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ క్రిస్టియానో రొనాల్డో. ఆయన షార్ట్ ఫామ్ ఏం చేశారు? CR7. క్రిస్టియానో రొనాల్డో 7 యాడ్ చేశారు. 3 digitsలో 12 నెంబర్. మళ్ళీ 12 నెంబర్ని ఆస్ట్రాలజీ, ఇది మన న్యూమరాలజీలో ఏమంటారు అంటే రివర్స్ హ్యాంగ్డ్ మ్యాన్ అంటారు. మరి ఆయన హ్యాంగ్డ్ అయ్యిందా? వరల్డ్లోని రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కదా. అదే కాంబినేషన్ ఇందులో వస్తుంది, వీడీకే విజయ్ దేవరకొండ. 3 అక్షరాల్లో 12, మళ్ళీ 3 అక్షరాలలో 10. అల్టిమేట్ కాంబినేషన్. వీళ్ళు అర్థం చేసుకోరు. గురుగారు, ఇంకొకటి, ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రభాస్ గారి జాతక విశ్లేషణ చేస్తూ, ప్రభాస్ గారి జాతకం అంత అనుకూలంగా లేదు, ఆయన చేసేటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ ఆయన విశ్లేషణ చేసినటువంటి నేపథ్యంలో ప్రభాస్ గారిది ఇప్పుడు కల్కి మూవీ చూసుకున్నాం. సాలార్ కూడా హిట్టే కదా. సలార్ హిట్, అలాగే కల్కి మూవీ అంటే ఆర్థికంగా కూడా అది లాభాలను తీసుకొచ్చి పెట్టింది. మనము ఇతర ఛానల్లో అప్పుడు చేసినట్టున్నాం. లేదు అంటే తెలుగు 70mm ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఏంటిది ఇట్లానే క్వశ్చన్ అడిగారు నన్ను, అయిపోయింది ఏంటి అసలు ప్రభాస్ గారి జాతకం ఎలా ఉంది? జాతకం అంటే మనం విశ్లేషణ చేయలేం, కానీ ఒకటి ఏంటంటే సాలార్ది అప్పుడే చెప్పాను. అది ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఉంది, అది January 5th దేనికో అది ఇంటర్వ్యూ ఉంది. గతంలో మనం కూడా చేసాం. అప్పుడు చెప్పాను సాలార్ తోటి కంబ్యాక్ చేస్తారు వాళ్ళు. ఏం అయిపోతుంది అంటే ఇప్పుడు ఆయన ఏం 16 ఏళ్ళ పిల్లోడు అయితే కాదు కదా, 25 40 years దాటే అయినవి. సో ఒక స్థాయికి ఇప్పటి నుంచి బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. అంటే కాంబినేషన్స్ ఎవరెవరితోటి వచ్చాయి. ఇప్పుడు ఇది రాజాసాబ్ కానీ స్పిరిట్ కానీ ఒక డిఫరెంట్ వేలో చూపిస్తారు. ఆయన కెరీర్ ఏం ఖతం అయిపోయింది అన్నట్టు ఏం లేదు. కానీ మధ్యలో ఏంటంటే కొన్ని కమిట్మెంట్స్కే ఆయన ఇచ్చాడు. ఇప్పుడు రాధేశ్యామ్ ఎక్సలెంట్ మూవీ అది, కానీ పబ్లిక్ కనెక్ట్ కాదు. ఏంటిది పామిస్ట్, ఏంటిది అదేంటిది, ఇది ఏంటిది అని చెప్పి అనుకున్నారు అది. కానీ అది ఎక్సలెంట్ కాన్సెప్ట్ అది, కానీ ప్రజెంట్ వాళ్ళకి కనెక్ట్ కాలేకపోయింది వాళ్ళకి. సో ప్రభాస్ గారిది కెరీర్ అయిపోయిందని అయితే నేను ఒప్పుకోను. అంటే ప్రభాస్ గారి ప్రొఫెషనల్ లైఫ్ మీద ఆయన జ్యోతిష్యం అందిస్తూనే ఆయన పర్సనల్ లైఫ్ కూడా అందించారు. అంటే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు రాబోతున్నాయి, అనారోగ్య సమస్యలతో ప్రభాస్ బాధపడే అవకాశం ఉంది, కొన్ని సర్జరీలు కూడా అవుతాయి అంటూ కూడా ఆయన జోష్యం చెప్పారు. ఏంటి ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఆరోగ్యం బాగానే ఉంది. ఆ మధ్యలో చిన్న ఆదిపురుష్ టైంలో చిన్న ఏదో ఇష్యూ జరిగింది అంతే తప్ప. ఇప్పుడు ఆయన ఏజ్ ఎట్లా పెరుగుతున్న కొద్దీ ఆ హైట్, పర్సనాలిటీ తప్పకుండా కొన్ని ఇష్యూస్ వస్తాయి. మనం ఉన్నవే మనకే వస్తున్నాయి. అంటే ఆయన హైట్, ఆయన పర్సనాలిటీ ఈ ఏజ్లో కూడా అంత నాన్ స్టాప్గా అన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నారంటే, ఆయన నమ్మి ఇప్పుడు ఒక 600 crores బడ్జెట్ అంటే మామూలు విషయం అట్లా ఉంది. ఆయన జాతకం అయిపోయింది అన్నట్టు ఏం లేదు. ప్రభాస్ గారితో ఇంకా ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా స్పిరిట్ కావచ్చు, ది రాజాసాబ్, మారుతి గారు అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు మనకి. ఇప్పుడు మారుతి గారితో వస్తుంది కాబట్టి అది కూడా ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్స్ సంథింగ్ ఏదో ఇష్యూ అయింది కాబట్టి ఆయన మారుతి గారికి ఆప్షన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని రికవర్ చేద్దాం అన్నట్టు. ఎందుకంటే ఈయన చాలా సాఫ్ట్. ఇప్పుడు మన ఫ్లడ్స్ టైంలో కూడా చూసారు కదా, ఈయన కరోనా టైంలో 2 crores, ఇప్పుడు 2 crores రామ్ మందిర్కి అయితే బాగానే ఇచ్చారు అప్పుడు. సో ఈయన కెరీర్ అయిపోయిందని మనం అనలేము. ఎందుకంటే ఆయన విజనే వేరు, ఆయన పట్టించుకోడు ఎవరిని కూడా. ఇవన్నీ యాక్చువల్ నాడు పోతూనే ఉంటారు. ప్రొడ్యూసర్స్ ఏమైనా పట్టించుకుంటారా? ఆదిపురుష్ పోయిందని చెప్పి, రాధేశ్యామ్ పోయిందని చెప్పి ఎవరైనా బాధపడరా? అరే నెక్స్ట్లో ఉంది, ఆయన కెపాసిటీ వేరు ప్రభాస్ గారిది. సో మనం ఎప్పుడు కానీ ఒకటి సూచన ఇవ్వాలి, సార్ ఇట్లా జరగబోతుంది, జరుగుతుంది, అట్లా వద్దు, జరగబోతుంది, దీనికి ప్రికాషన్ తీసుకోండి, ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది అని మనం చెప్తే పోయేదేముంది? చెప్పాలి. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పాం, కొంతమందికి ఇట్లా ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్, జాగ్రత్త,